హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని వేవ్స్. ఈ రోజు అయితే కనుక జ్యోతి కాటన్ నైటీస్ మా ఓన్ స్టిచ్చింగ్ అండి. ఆర్టీలో ఎం సైజ్ నైటీస్ అయితే చూపిస్తాను. స్టార్టింగ్ లో మెజర్మెంట్స్ అయితే చూపిస్తాను. ఇవి ఒక్కొక్క బ్రాండ్ లో ఒక్కొక్క చెస్ట్ లూజ్ అయితే వస్తుందండి. మేము కుట్టించే నైటీస్ లో ఎం సైజ్ చెస్ట్ లూజ్ ఇది. వన్ సైడ్ 23 అలా వస్తుందండి. 22.5 కూడా ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటుగా ఉంటుంది అప్పుడప్పుడు. హ్యాండ్ పొడవు అయితే కనుక 7 ఎం సైజ్ కి 7 వస్తుంది. హ్యాండ్ లూజ్ కూడా 7 వస్తుంది. ఓన్లీ హ్యాండ్ వరకు మీకు చెస్ట్ లూజ్ సరిపోయింది, హ్యాండ్ లూజ్ సరిపోదు అనుకునే వాళ్ళకి ఓన్లీ హ్యాండ్ దగ్గర ఖర్చు అయితే ఉంటుందండి, ఒక 2 ఇంచెస్. హైట్ అయితే 56 వస్తుందండి. 55 to 56 వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా బాడీ జాయింట్ ప్రిల్స్ మోడల్, ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రిల్స్ వస్తుంది. ఇవి అయితే క్లోజ్ నెక్స్ అండి, ఫ్రంట్ ఓపెన్ అయితే లేదు. ఫోన్లోకి రియల్కి కొద్దిగా కలర్ అయితే చేంజ్ ఉండొచ్చు, అది కూడా చూసుకోండి. ఇంకొకటి నెక్ మరీ డీప్ ఉండదు, మరీ హై ఉండదండి. నార్మల్గా ఒకవేళ మీకు డీప్ కావాలంటే ఆర్డర్ ఇచ్చి కుట్టించుకోవాల్సి వస్తుంది. కలర్ అయితే ఫోన్లోకి రియల్కి చేంజ్ ఉంటుంది, ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ 390 రూపీస్ అండి కాస్ట్. ఇది మేము 390కి అమ్మి కూడా దగ్గర దగ్గర 2 years అవుతుంది. సమ్మర్లో క్లాత్ రేట్ పెరిగినా ఎప్పుడైతే పెంచలేదు 2 years నుంచి. ఇప్పుడు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అయితే ఒక 20 రూపీస్ కాస్ట్ పెరిగిద్ది. అంటే నేను ఏదైనా ఎక్సెల్, XXL, ఎల్, ఎమ్, ఎక్సెల్, XXL, XXL ఇప్పుడు ఏదైతే ప్రైజెస్ ఉందో దానికి ఒక 20 రూపీస్ పెరిగిద్దండి ప్రతి నైటీకి. సింగిల్ నైటీ కూడా కొరియర్ అయితే చేస్తామండి ఇండియాలో ఎక్కడికైనా. డైరెక్ట్ ఏమైనా షాప్కి రావాల్సిన వాళ్ళు రావచ్చు. విజయవాడ పట్మట్ సెంటర్లో ఉంటుందండి మా షాపు. సిఓడి ఆప్షన్ లేదు, అలాగే హోల్సేల్ కూడా లేదు మ్యామ్. ఇంకొకటి, వాట్సాప్లో నాకు మెసేజ్ చేసేటప్పుడు ఒక్కొక్క రోజు కొద్దిగా మెసేజెస్కి ఇమ్మీడియట్గా రిప్లై ఇవ్వటం అయితే కుదరదు. కొంతమంది కస్టమర్స్ ఏంటంటే ఒక 10 నిమిషాలకి మీరు ఇంకా రిప్లై ఇవ్వలేదండి అని కాల్ చేస్తున్నారు. ప్లీజ్ అండి, నేను ఇస్తాను రిప్లై కంపల్సరీ. కొంతమంది కస్టమర్స్ తీసుకోరు అని నాకు తెలిసినా కూడా రిప్లైలు అయితే కంపల్సరీ ఇస్తానండి. అంటే మీరు తీసుకోకపోయినా మా దగ్గర ఏముంటాయని తెలియాలి కాబట్టి నేనైతే ప్రతి వీడియోలో మెజర్మెంట్స్తో సహా మీకు మెన్షన్ చేస్తాను. కాకపోతే మీకు కన్ఫామ్గా కావాలి అంటేనే అడగను మ్యామ్, ఎందుకంటే ఒక్కొక్కరికి ఇప్పుడు నేను వీడియోలో చూసే కాదు కదండి, నార్మల్గా వేరే ఇంకా అవి మీకు వాట్సాప్లో మెసేజ్ చేసినప్పుడు ఫ్రాక్ మోడల్ పెట్టండి, బాంబే డైయింగ్ కాటన్ నైటీస్ పెట్టండి అన్నప్పుడు మేము అవన్నీ మేము గ్యాదర్ చేసి మీకు పిక్స్ సెండ్ చేసి బ్యాగ్లో నుంచి తీసి మీకోసం సైజెస్ ప్రకారం ఎత్తికి మీకు పిక్స్ పెట్టినాక నెక్స్ట్ టైం చూస్తాంలేండి అని అట్లా అంటున్నారు. నేను అక్కడికి ముందే ప్రైస్తో సహా మెన్షన్ చేస్తున్నాను, ప్రైస్ అండ్ మెజర్మెంట్స్ ఇవి ఉంటాయండి అని. ప్లీజ్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, మీ వల్ల వేరే వాళ్ళకి రిప్లైలు ఇవ్వటం కుదరట్లేదు. నేను కూడా ఈ మధ్యన కొంతమంది కామెంట్లో రిప్లైలు ఇవ్వరా అని పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. మామూలుగా నాకు వాట్సాప్లో రిప్లైలు మెసేజెస్ చేసినప్పుడు మేడం ఒక 2-3 సార్లు చూస్తాను. ప్రతిసారి ఎక్సెల్ పెట్టండి, XXL పిక్స్ పెట్టండి, క్రష్ పెట్టండి, ఆల్ఫైన్ పెట్టండి అని అట్లా అడుగుతారు. అట్లా అడిగినాక తర్వాత రిప్లై ఉండదు. అంటే రిప్లై ఇచ్చేదాకా కాల్స్ కూడా చేస్తారు ఒక 4-5 టైమ్స్, మీరు రిప్లై ఇవ్వట్లేదని. తీరా అన్ని పిక్స్ పెట్టినాక నెక్స్ట్ టైం చూస్తాను అంటున్నారు. అట్లా ఒక్కసారి కాదు 2-3 టైమ్స్ జరిగినాక నేను కూడా బ్రాకెట్లో నంబర్ పక్కన పెట్టుకుంటాను కంపల్సరీ, వీళ్ళు 3 టైమ్స్ అడిగారు కానీ తీసుకోలేదు అని. అట్లాంటి వాళ్ళకైతే తొందరగా రిప్లై అయితే ఇవ్వనండి. మామూలుగా అందరికి ఇచ్చినాక టైం ఉంటే ఇస్తాను. ఇంకా కొంతమంది ఒక 6-7 టైమ్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకైతే అసలు రిప్లై ఇవ్వట్లేదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే కొద్దిగా కోపం వచ్చి వీళ్ళు రిప్లై ఇవ్వరు, మేము ఫోన్ చేసి కూడా అడిగిన రోజులు కూడా ఉన్నాయి. మీరు ఏంటండి ఎన్నిసార్లు అడుగుతున్నారు ఏంటి మేడం అని మేము క్వశ్చన్ చేసేసరికి వాళ్ళు కంపల్సరీ కోపం వస్తుంది. అట్లాంటి వాళ్ళు వాట్సాప్లో మెసేజెస్ పెడుతూ ఉంటారు. యూట్యూబ్లో మీరు అట్లాంటి మెసేజెస్ చూసి, అంటే ఒకవేళ నార్మల్గా చెప్తున్నాను నేనని కాదు, ఎవరికైనా ఇట్లా ఏదైనా కామెంట్ చూసి మీరు క్వాలిటీ కూడా అంతే అండి, వాళ్ళకి చెప్పినవన్నీ మనం ఓకే చెప్తే ఓకే, లేదు అంటే కనుక క్వాలిటీ బాగాలేదనో ఇట్లా మెసేజెస్ అయితే పెడుతుంటారు. మీరు ఎవరి దగ్గర తీసుకున్నా ఫస్ట్ ఒకటి వాడి చూసి మీకు క్వాలిటీ బాగుంది అంటేనే కంటిన్యూ చేయండి మ్యామ్. మళ్ళీ టూ మచ్ కాస్ట్ అనే వాళ్ళు కూడా ప్రజెంట్ ఒకటి మన దగ్గర కొని అయినా కూడా మీకు క్వాలిటీ నచ్చలేదు అంటే కనుక మెసేజ్ చేయండి.
ఎందుకంటే నేను కంపల్సరీ కలర్ పోయిందన్నా ఏమన్నా మీకు మెజర్మెంట్ సరిగ్గా లేదన్న వాళ్ళైనా నన్ను వాట్సాప్లో మెసేజ్ చేయండి అని అడుగుతాను. ఎందుకంటే నా వాట్సాప్లో కంపల్సరీ కొన్న వాళ్ళ నంబర్ సేవ్ అయ్యి ఉంటుంది కాబట్టి నేను మీకేం రిప్లై ఇచ్చుంటానో నాకు ఐడియా ఉండుంటుంది కదండి. అంటే మెజర్మెంట్స్ కానీ కలర్ కూడా ఒకటి వాడి చూడండి అని కానీ వాళ్ళు వాట్సాప్లో చెయ్యరు, కంపల్సరీ యూట్యూబ్లోనే చేస్తారు కోపం మీద. నార్మల్గా చెప్తున్నా, అంటే కంప్లైంట్ లాగా కాదు మ్యామ్. మీరు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే యూట్యూబ్ కామెంట్లో అట్లా కాకుండా మీరు ఒకటి వాడి చూసి తీసుకోండి. ఇది ఫ్రంట్ ఓపెన్ అండి, 400 కాస్ట్. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇది 420 అవుతుంది. సిఓడి ఆప్షన్ లేదు, హోల్సేల్ లేదని చెప్పాను కదండి. ఇవేమో బటన్స్ కుట్టించలేదండి, కుట్టించాలి. కాకపోతే వీడియో పెడుతున్నాను కదా అని పెట్టేశాను. ఆన్లైన్ కస్టమర్స్ అయితే తీసుకునే కస్టమర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళైతే అసలు కొంత కూడా ఇబ్బంది లేదు మ్యామ్. కాకపోతే కొంతమంది ఇట్లా తీసుకొని వాళ్ళు పిక్స్ అడుగుతారు. తీసుకునే కస్టమర్స్ నుంచి అయితే కలర్ షేడ్ అయింది కానీ, కలర్ కంప్లైంట్ అని కానీ, ఫోటోలో ఒకటి రియల్గా ఒకటి కలర్ కానీ అట్లాంటి ఏమీ లేవు కంప్లైంట్స్. అసలు వాళ్ళు యాక్చువల్గా ఉందో లేదో తెలియక ముందే డబ్బులు వేసే వాళ్ళు ఉన్నారు. కాకపోతే కొంతమంది తీసుకోకుండా ఊరికే టైం పాస్ కోసం మెసేజెస్ పెట్టే వాళ్ళ లాంటి వాళ్ళని చెప్తున్నాను నేను, వాళ్ళ గురించి మీతో చెప్తున్నాను అంతే. ఇవన్నీ 400 అండి, ఏప్రిల్ 1 నుంచి 420. ముందు నుంచే ప్రైస్ మెన్షన్ చేస్తున్నాను, ఒకవేళ ఎవరైనా ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా అట్లాంటి వాళ్ళ కోసం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఈరోజు వీడియో అయితే కనుక. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.